అది రామాపురం అనే మారుమూల గ్రామం. ఒక చింత చెట్టు ఆ ఊరికి చివరిలా ఉంటుంది. ప్రతిరోజు ఆ చెట్టు దగ్గర రాత్రి అవగానే ఏవేవో శబ్దాలు, ఏడుపులు వచ్చేవి. ఆ ఊరి వాళ్ళు ఉదయం పూట వారి వారి పనులు చూసుకొని సాయంత్రం అయ్యేలోపు వాళ్ళ ఊరికి వచ్చేసేవాళ్ళు. సాయంత్రం అయితే ఎవరూ బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇలా ఉండగా ఆ గ్రామానికి ఒక కట్టెలు కొట్టి అమ్మే అతను వస్తాడు. వాడు ఆ ఊరిలోనే ఉంటూ కట్టెలు కొట్టుతూ అమ్ముతూ ఉంటాడు. ఆ ఊరి వాళ్ళు సాయంత్రం అయితే ఎవరు బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు అనేసి చూసి ఒక పెద్ద ఆయన్ని పిలిచి అడుగుతాడు. ఆ పెద్ద ఆయన చాలా సంవత్సరాల క్రితం ఒక జమీందారు ఒక మహిళను బంధించి తీసుకువచ్చి ఆమెను వశపరుచుకోవాలని అనుకుంటాడు. కానీ ఆమె అందుకు నిరాకరించడంతో ఆ కోపంలో ఉన్న జమీందారు ఆ అమ్మాయిని ఆ చింత చెట్టుకు కట్టేసి కొరడాలతో కొట్టి కొట్టి అక్కడే ఆమెను సజీవ దహనం చేస్తాడు. అలా జరిగిన కొన్ని రోజుల నుండి అక్కడ అరుపులు ఏడుపులు వస్తున్నాయి అని చెబుతాడు. అవేమి పట్టించుకొని ఆ కట్టెలు కొట్టే అతను, ఇవన్నీ మీ మూఢనమ్మకాలు, ఇంకా దెయ్యాలు ఏమీ లేవు, కావాలంటే ఈ రాత్రికే నేను ఆ చెట్టును నరికేస్తాను అని వారితో ఒక సవాలు విసిరి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఆ కట్టెలు కొట్టే అతను అదే చెట్టుకి ఉరి వేసుకొని చనిపోయి ఉంటాడు.